బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీ నియామకం వ్యవహారం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఐపీఎస్ అధికారుల ప్యానెల్ జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెనక్కి పంపడం కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టు అనుమతి ఉంటేనే ఈ ప్రక్రియ ముందుకు సాగుతుందని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డితో పాటు సివి ఆనంద్, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ వంటి సీనియర్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించింది. అయితే ఈ జాబితాను పంపడంలో ప్రభుత్వం జాప్యం చేసిందని, నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలని యూపీఎస్సీ తన సమాధానంలో పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము 9 నెలల క్రితమే జాబితాను పంపించామని, కానీ యూపీఎస్సీ పదే పదే క్లారిఫికేషన్ల పేరుతో కాలయాపన చేసిందని ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. రేపు ఈ విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు వెల్లడించనుంది. అటు యూపీఎస్సీ అభ్యంతరం, ఇటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ తదుపరి బాస్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీ నియామకం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఐపీఎస్ అధికారుల ప్యానెల్ జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిరిగి పంపించింది వెనక్కి. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎందుకు యూపీఎస్సీ ఆ ప్యానెల్ జాబితాను తిరిగి పంపించింది? ఏప్రిల్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవి కాలం అంటే తన రిటైర్మెంట్ సంబంధించి వయసు వస్తుంది. కానీ తదుపరి డీజీపీ ఎవరన్నది కూడా ఇక్కడ క్లారిటీ రావాల్సి ఉంది. అంటే తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీ నియమానికి సంబంధించి యూపీఎస్సీకి అయితే ప్రస్తుతం ప్రపోజల్స్ ని రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డితో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులైన సివి ఆనంద్ హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆప్టే సెంట్రల్ సర్వీస్ లో ఉన్నారు. సౌమ్య మిశ్రా ప్రస్తుతం తెలంగాణ స్టేట్ లో ఉన్నారు. శిఖా గోయల్ కూడా ప్రస్తుతం తెలంగాణ స్టేట్ లోనే పనిచేస్తున్నారు. సో 5 పేర్లతోని జాబితానైతే యూపీఎస్సీకి పంపించింది. సుప్రీంకోర్టు అనుమతి కావాలంటూ ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపినప్పుడు యూపీఎస్సీ అంటే ఆలస్యంగా జాబితా పంపడంతో అనుమతి కావాలంటున్నామని సమాధానం ఇచ్చింది యూపీఎస్సీ. 9 నెలల క్రితం ఒకసారి, గత నెల 31న రెండోసారి డీజీపీల ప్యానెల్ జాబితాని యూపీఎస్సీకి పంపితే క్లారిఫికేషన్ పేరుతో ఆలస్యం చేసిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. మొత్తానికైతే ప్రస్తుత డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై అయితే రేపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. సీనియర్ గా అయితే ప్రస్తుతము సివి ఆనంద్ అయితే ఉన్నారు. హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కొనసాగుతున్నారు. మరి ఏప్రిల్ వరకు అయితే డీజీపీ శివధర్ రెడ్డి పదవి కాలం ఉంది కనుక తదుపరి డీజీపీ ఎవరనేది రేపు హైకోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తుంది. మరి సీనియర్లను బట్టి వాళ్ళకి ఇవ్వాలనా, లేదంటే ప్రభుత్వము ఎటువంటి సమాధానం? గతంలో చెప్పిన దాని ప్రకారం తాము అంటే కొంతమంది ఎవరి ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి డీజీపీ పదవి ఇస్తుంటారు. అది ఇప్పటిది కాదు, ఉమ్మడి ప్రభుత్వం అన్నప్పటి నుంచి కూడా రకరకాలుగా వాళ్ళు ప్రభుత్వానికి అనుబంధంగా ఉండి లేదా ప్రభుత్వానికి ఏదో రకంగా పనులు చేశారని చెప్పి వాళ్ళని కంటిన్యూ చేస్తూ వస్తున్న పరిస్థితి. మరి శివధర్ రెడ్డికి సంబంధించి మాత్రం మరి పదవీ కాలం అయితే ఏప్రిల్తో ముగుస్తుంది. మరి తదుపరి డీజీపీ కావాల్సిన వ్యక్తి అయితే సివి ఆనంద్. మరి ఆ సివి ఆనంద్ ని కొత్త డీజీపీగా నియమిస్తుందా, లేదంటే శివధర్ రెడ్డిని కంటిన్యూ చేస్తూ ఎక్స్టెన్షన్ ఇస్తుందా అనేది కూడా కొంత ఉత్కంఠ పరిణామమే. కానీ రేపటి హైకోర్టు తీర్పు మాత్రం ఈ సందిగ్ధకు తెరదిస్తూ ఎవరిని డీజీపీగా కంటిన్యూ చేయాలన్న విషయాన్ని మరి రేపు తన తీర్పులో వెలువరించనుంది. మరి హైకోర్టు తీర్పును బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా నెక్స్ట్ స్టెప్ ముందుకు వేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.